మాకు అనిల్ చెప్పాడు. సో మేము కాంగ్రెస్ కు మేము మా అండర్ గ్రౌండ్ గా మేము ప్రచారం చేస్తున్నాం చెప్పి. ఇప్పుడు ఏపీలో కూడా అనిల్ ప్రభావం ఎక్కువ ఉంటుందా? ఈ రోజు ఆయన ఎప్పుడైతే డాష్ మీద వచ్చాడో కూర్చున్నాడు, నేను ఇమ్మీడియట్ గా చెప్పాను, మన కృష్ణారావు గారు కూడా ఇప్పుడే చెప్పాను, నేను మెసేజ్ పెట్టాను. మెసేజ్ పెట్టి కృష్ణారావు గారు కానీ ఇటు టీవీ కానీ పేపర్ కానీ ఇంటర్వ్యూ చేసేది ఉంటే మీరు కానీ షర్మిల్ గారు ఇవ్వాలి, నువ్వు ఎలక్షన్ లో డైరెక్ట్ రావాలా. ఇంతకుముందు ఫస్ట్ లో వాళ్ళు పార్టీ వాళ్ళ బావకు వ్యతిరేకంగా ఇప్పుడు ప్రచారం పక్క ప్రచారం అయితే మా ఇద్దరికి కన్ఫ్రంటేషన్ అయింది. నేను దాన్ని ఒక ఈ టీవీలో ఓవర్ అంబిషియస్ అనేది అవుతుందో అనిల్ అని చెప్పాను. ఆయన నాకు ఒక మెసేజ్ పెట్టాడు, నేను ప్రీస్ట్ ను మత ప్రచారకుని, నా గురించి మీరు తప్పుగా ఇంటర్వ్యూ ఇచ్చారని చెప్పిండు. నేను చెప్పాను, పాలు ప్రపంచం అంతా ఫేమసే కదా, పాలు పార్టీ పెట్టిండు కదా, మత ప్రచారకులు ఎక్కడ పార్టీలో రావద్దని లేదు. కానీ నాకు తెలిసినంత ప్రభావము ఓన్లీ షర్మిలకే బ్యాక్ ఉంటాడు. కానీ రేపు రాబోయే రోజుల్లో అతను వెరీ వెరీ పాపులర్. అంటే రాజశేఖర రెడ్డి గారు 2004లో కానీ 9లో కానీ ఈవెన్ తెలంగాణ ప్రాంతంలో కానీ జయసుధను క్యాండిడేట్ చేసింది తను. ఇప్పుడు షర్మిల చేరటం వల్ల వైఎస్ఆర్సీపీకి ఎంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది? వైఎస్ఆర్పీకి మాక్సిమం నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఒకటి, వైఎస్ఆర్ గారి లెగసీ 4% ఆయన వల్ల ఇంప్లిమెంటేషన్ అయింది. మైనార్టీ ఓట్లు అంటే ఏది ముస్లిం, అలాగే క్రిస్టియన్ ఏదైతుందో ఏది లెక్కలో లేకపోవచ్చు. అక్కడ దళితులు కలిశారు మాక్సిమం, మీకు తెలుసు కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి జిల్లాలో, సారీ మన ప్రకాశంలో. అలాగే రెడ్డిస్ కూడా క్రిస్టియన్ కన్వర్టెడ్ అయ్యారు. రెడ్డిస్ అటువంటిది ఏదైతుందో ఆ ఓట్ల మీద క్రిస్టియన్ ఓట్స్, జగన్ క్రిస్టియన్ అయినా వాళ్ళకి ఏమి చేయలేదు, వాళ్ళకి ఇంటర్వ్యూ చేయలేదు, మంత్రులు ఎమ్మెల్యేలకు వేయలేదు. ఇతను ర్యాప్అవుట్ మాక్సిమం ర్యాప్అవుట్ ఉంది. ఇతను ఇప్పుడు యాక్టివ్ గా పబ్లిక్ మీటింగ్లు అటెండ్ చేయకపోవచ్చు, గ్రూప్ మీటింగ్స్ లో ఏదైతుందో కొన్ని లక్షల మందిని సమీకరించగలుగుతాడు. దీనివల్ల క్రిస్టియన్ ఓట్స్ మీద ఏదైతుందో ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. నేను అతనితో ఇప్పుడు ఏఐసీ ఆఫీస్ దగ్గర నేను చెప్పాను. సరే, అనిల్ ప్రభావం సరే, ఇప్పుడు షర్మిల ప్రభావం ఏ విధంగా ఉంటుంది? చాలా బాగుంటుంది. ఎందుకంటే మీకు తెలుసు ఆయన జైల్లో ఉన్నప్పుడు 17 ఉప ఎన్నికలు వచ్చినాయి, ఏది ఆంధ్రలో రాజీనామా చేయడం వల్ల. ఇక్కడ సురేఖ గారు ఒక నర్సాపూర్ ను పిల్లి గారిది ఈస్ట్ గోదావరిలో ఓడిపోయింది 15. ఆమె కనుక ఆ రోజు ప్రచారం చేయకపోతే, ఆమె ఎప్పుడు పబ్లిక్ లేదు, అప్పటి వరకు పాదయాత్ర కాదు. ఈవెన్ విజయమ్మ గారు కూడా ఓన్లీ పులివెంద వరకు కమిటే, షర్మిలమ్మ గారు కూడా కమిటే. కానీ ఆమె ఒక స్టార్, అంటే ఇప్పుడు మీరు చూశారు ఏఐసిసిలో ఆమె ఒక చిన్న చదవకుండా ఇంగ్లీష్ లో తెలుగులో ఏదైతుందో, ఇవాళ ముఖ్యమంత్రులు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఒక చిట్టు పెట్టుకొని చెప్తారు. పర్ఫెక్ట్ ఆమె జీన్స్ లో ఉంది. రాజశేఖర రెడ్డి గారి కంటే జగన్ కంటే గంటా పదంగా మాట్లాడగలుగుతుంది. పర్ఫెక్ట్ గా ఈ రోజు ఏదైతే ఎక్స్ప్రెస్ చేసింది ఆమె. ఆ గెలుపులో ఆమె కనుక ఆ రోజు క్యాంపెయిన్ చేయకపోతే జగన్ జల్లు 7 సీట్లే గెలిచేది. ఇప్పుడు ఏపీ పిసిసి బాధ్యతలు కనుక ఆమె షర్మిల తీసుకుంటే, ఇప్పుడు ఏపీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఎంతమంది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉంటుంది ఈ నేతృత్వంలో? సార్ 50 నుంచి 60 మంది టికెట్లు ఇచ్చే అవకాశం లేదు. లోకసభలో కూడా నేను అనుకుంటున్నా 25లో 3 పోతే 22, ఒక 8-9 మందికి ఇవ్వరు. ఒక 3-4 ఎమ్మెల్యే అడ్జస్ట్ చేస్తా అన్నాడు. వాళ్ళకు కూడా కష్టమే. ఎవరైతే టికెట్ నిరాదరణకు గురవుతారో, ఇక్కడ కాంగ్రెస్ లో కాంటెస్ట్ చేసే పర్సన్, స్ట్రాంగ్ పర్సన్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళంతా కాంగ్రెస్ పీరియడ్ నుంచి వచ్చినారు. కొందరు 99 నుంచి ఉన్న ఉన్నారు, 2004 నుంచి ఉన్నారు, 2009 ఉన్నారు, 2014 జగన్ కాలంలో వచ్చారు. ఎవరైతే టికెట్ రాలేదు ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీలో వస్తారు, వాళ్ళు క్యాండిడేట్ అవుతారు. వాళ్ళది ఒక ఓటు బ్యాంకు 10,000-20,000 ఉంటుంది. తర్వాత రాజశేఖర రెడ్డి గారి లెగసీ, ఈ ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ, ఎక్కడైతే టీడీపీ ఆల్టర్నేటివ్ ఏమైతుందంటే జగన్ మీద కోపంతో థర్డ్ ఎలిమినేట్ అవుతారు ఎక్కడైనా. 78లో మనం చూసినప్పుడు కానీ ఫైట్ బిట్వీన్ జనతా ఇందిరా. సో ఇప్పుడు ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ టీడీపీ అధికారం రావడం అనేది, నేను కాంగ్రెస్ పార్టీని కాదు వెల్విషన్ కావచ్చు, 100% టీడీపీకి ఏదైతుందో డౌటే లేదు. కానీ మీరు చెప్పినట్టుగా మొదలు కామెంట్ గా, రేపు ప్రతిపక్ష హోదా వీళ్ళకి వచ్చినా ఆయనకు 10-12కే, 20-51 అంటే 1-52 అంటే 23 సీట్లు మాత్రమే వచ్చినాయి ఎవరికి? చంద్రబాబు గారికి. ఈ రోజు 23 కంటే కూడా తక్కువ వచ్చే అవకాశం ఉంది. ఈ స్ట్రెంత్ 151కి ఎక్కువ అనుకున్నా ఇప్పుడు కాంగ్రెస్ ఎక్కడైతే పొటెన్షియల్ ఉంటారు, 1 మినిట్ సార్, కంప్లీట్ గా ఇది ఎక్కడైతే వైఎస్ఆర్పీకి ఎదురు క్యాండిడేట్ పెట్టిండు, పవన్ కళ్యాణ్ గారి క్యాండిడేట్ పెట్టిండు. ఎగ్జాంపుల్, పవన్ కళ్యాణ్ క్యాండిడేట్ అక్కడ ఏదైతుందో వీక్ ఉన్నాడు,
నేను కొన్ని కాన్స్టిట్యూన్సీల పేరు చెప్పలేను. ఆ పట్టుబడతాడు, ఆ సీట్లు వస్తాయి. అక్కడ ఒక పొటెన్షియల్ క్యాండిడేట్ ఉంటే కాంగ్రెస్ గెలుస్తాడు. ఎందుకు గెలుస్తాడంటే ఎక్కడైతే ఓటు బ్యాంక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది నామరూపాలు లేకుండా పోయే అవకాశాలు, నామరూపాలు అని చెప్పండి, ఖచ్చితంగా ఏదైతుందో దానికి ఓటు బ్యాంక్ ఉంటుంది, ఓటు వస్తుంది. కానీ వాళ్ళకి ఏదైతుందో 20 సీట్ల 20 పోయినసారి 21 కదా ఈయనకు వచ్చినాయి. ఆ 21